స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వేటపాలెంలోని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరించే వాహనాలను ఎమ్మెల్యే మాలకొండయ్య పంపించేశారు. స్వచ్ఛత శుభ్రత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని చీరాలి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వేటపాలెంలోని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరించే వాహనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్, వేటపాలెం మండల తహసీల్దార్ గీతారాణి, సిడిపిఓ ఉమా, ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, టీడీపీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రరావు, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు సీతారామాంజనేయులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షురాలు బుర్రా కవిత, రామన్నపేట గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మిటి శంకర్రావు, పంచాయతీ కార్యదర్శులు, పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనకందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందుగా మండలానికి సంబంధించి కొన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇంకా మరి మాకున్నటువంటి గ్రామంలో ఎదురవుతున్న లేకపోవడం వల్ల అంతా ఖచ్చితంగా పొడిచెట్ల కూడా కలిపి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు. మీరు కనబడుతున్నారు, రిక్షా కనబడతా సైడ్ రాడనా, వదిలేసండి ఏం కాదు, వదిలేసేయండి. ఇప్పుడు అందరూ పడతారట నుంచండి. నాయకులకు, పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ముందుగా నమస్కారాలు. దాదాపుగా వేటపాలెం మండల స్థాయిలో 9 పంచాయతీలు ఉన్నాయి. వాటికి 9 ట్రైసైకిల్స్ రావడం జరిగింది. దాదాపుగా 114 డ్రమ్స్, ఛత్తీస్గఢ్ డ్రమ్స్ కూడా ఇచ్చారు. మీ అందరూ తెలుసు, కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి పెడరెక్కలు విరగదీసి ఉత్తి పుణ్యానికి కేవలము ఒక్క మాస్కే ఆయన ప్రాణాన్ని తీసింది. అలాగే ఆనాడు చెత్త మీద కూడా పొందేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మనందరికీ తెలియదు. ఒక చెత్త ముఖ్యమంత్రి, ఆ చెత్త ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇవాళ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే హిందువులు కూడా కల్తీనట్టుగా తయారు చేసి దానికోసం 2 మాజీ మంత్రులు పిచ్చమాటలు మాట్లాడితే వాళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళను కూడా ఓదార్చడానికి వచ్చి లక్షలాది మంది జనాన్ని పట్టుకొచ్చేసి ప్రజలకి అసౌకర్యాన్ని కల్పించినటువంటి చెత్త ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రైసైకిల్స్, అలాగే చెత్త కుండీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం అంటే.